ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్మహల్. ప్రపంచంలోని 7 వింతల్లో తాజ్మహల్ ఒకటి. అయితే మిగతా 6 వింతలు ఏమిటి? అవి ఎక్కడున్నాయి? తాజ్మహల్ని కట్టాలని షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ షాజహాన్ని కోరిందా? తాజ్మహల్ని కాపీ కొట్టి ఇంకొక తాజ్మహల్ని కట్టించిన రాజు ఎవరు? అలాగే తాజ్మహల్ మధ్య గుమ్మటం అనగా సెంట్రల్ డోమ్ శిఖరాగ్రం మీద ప్యూర్ గోల్డ్తో చేసిన 466 కిలోల ఫినియల్ అనగా గోపుర శిఖరం ఏమైంది? దానిని ఒక బ్రిటిష్ అధికారి దొంగిలించాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తాజ్మహల్ ఒక అద్భుత కట్టడం. ఒక రాజు తాను ఎంతగానో ప్రేమించిన భార్య కోసం కట్టించిన గొప్ప నిదర్శనం తాజ్మహల్. తాజ్మహల్ ప్రపంచ 7వ వింత. మిగతా 6 వింతలు ఏమిటంటే, 1 గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇది చైనాలో ఉంది. 2 చిచెన్ ఇట్జా, ఇది మెక్సికోలో ఉంది. 3 పెట్రా, ఇది జోర్డాన్ దేశంలో ఉంది. 4 మచ్చు పిచ్చు, ఇది పెరు దేశంలో ఉంది. 5 క్రైస్ట్ ద రిడీమర్, ఇది బ్రెజిల్ దేశంలో ఉంది. 6 కొలోజియం, ఇది ఇటలీ దేశంలో ఉంది. షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ 1631లో 14వ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మరణించింది. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు నిద్రాహారాలు మానేసి షాజహాన్ ఒక గదిలో ఒంటరిగా ఏడుస్తూనే గడిపాడట. తాజ్మహల్ని 1632లో మొదలుపెట్టి 1653లో పూర్తి చేశారు. అంటే అది కట్టడానికి దాదాపు 22 సంవత్సరాలు పట్టింది. తాజ్మహల్ డిజైన్ని పర్షియాకు చెందిన ఉస్తాద్ అహ్మద్ లహౌరీ తయారు చేశారు. ఆయనే మొత్తం కట్టడం పర్యవేక్షించారు. తాజ్మహల్ కట్టడానికి 20,000 మంది రకరకాల పనివాళ్లు మరియు నిష్ణాతులు 22 సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించారు. ఇప్పటి లెక్కల్లో చూస్తే అది కట్టడానికి $1 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చయింది. అంటే ప్రస్తుతం లెక్కలో 8,500 కోట్ల రూపాయలు. తాజ్మహల్ నిర్మాణానికి రాజస్థాన్లోని మక్రానా నుండి పాలరాయి, రెడ్ శాండ్ స్టోన్ని దగ్గరలోని క్వారీల నుండి, అలాగే చైనా, టిబెట్, శ్రీలంక నుండి రకరకాల వస్తువులు తెప్పించారు. వేర్వేరు ప్రాంతాల నుండి ఇవన్నీ తెప్పించడానికి 1000 ఏనుగులను వాడారు. ఈ కట్టడం పూర్తయ్యాక మళ్ళీ అలాంటి ఇంకొక నిర్మాణం చేయకుండా ఉస్తాద్ అహ్మద్ లహౌరీ చేతులను షాజహాన్ నరికించాడు అని ఒక కథనం వాడుకలో ఉంది. కానీ దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. కాకపోతే ఆ తర్వాత కాలంలో తాజ్మహల్ కట్టడం వెనుక ఉన్న ప్రేమ కథకు నాటకీయత తేవడం కోసం కొంతమంది అలా కథ అల్లి ఉండవచ్చు అని చరిత్రకారుల అభిప్రాయం. అదే సమయంలో కట్టిన ఎర్రకోట, ఆ తర్వాత కట్టిన జామా మసీద్, పాకిస్తాన్లోని లాహోర్లో ఉన్న వజీర్ ఖాన్ మసీద్ మరియు షాలిమార్ గార్డెన్స్ నిర్మాణంలో కూడా లహౌరీ పాత్ర ఉంది. అవన్నీ ఆయన పర్యవేక్షణలో కట్టినవే. ఒకవేళ ఆయన చేతులు నరికేస్తే ఈ కట్టడాల్లో ఆయన ఎలా పాల్గొంటాడు? కాబట్టి అది ఒక కట్టుకథ. ఇకపోతే తాజ్మహల్ మధ్య గుమ్మటం మీద 466 కిలోల ప్యూర్ గోల్డ్తో నిర్మించిన ఫినియల్ అనగా గోపుర శిఖరం మొదట్లో ఉండేది. చరిత్రకారుడు రాజ్ కిషోర్ రాజే తవరిక్ ఈ ఆగ్రాలో రాసినట్లుగా ఆ 466 కిలోల బంగారం కోసం ఖజానా నుండి చాలా ధనం ఖర్చు చేశారు. ఇది 31 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో పర్షియా, ఇస్లామిక్ మరియు హిందూ ఆర్కిటెక్చరల్ స్టైల్ కనపడుతుంది. ఇది పిడుగుల నుండి తాజ్మహల్ను కాపాడుతుంది. లాహోర్లోని ఉన్నత స్థాయి అధికారి అయిన కాజిం ఖాన్ దీని కట్టడాన్ని పర్యవేక్షించారు. అది పొడవుగా ఉండి దాని చివరన ఇస్లామిక్ పద్ధతిలో ఒక అర్ధచంద్రాకార ఆకారం ఉంటుంది. అలాగే హిందూ శిఖరాకృతి వలె కనిపించే డిజైన్ కూడా ఉంది. ఇది మౌలానా కాసిం ఖాన్ అనే కళాకారుని చేత తయారు చేయబడింది. అయితే ప్రస్తుతం తాజ్మహల్ పైన ఉన్న శిఖరం ఆ 466 కిలోల బంగారు శిఖరం కాదు. మరి ఆ ఒరిజినల్ శిఖరం ఏమైంది? 1810లో ఒక బ్రిటిష్ అధికారి జోసెఫ్ టైలర్ దాన్ని దొంగిలించాడని ఒక కథనం. ఆ ఒరిజినల్ స్థానంలో బంగారు పూత పూసిన ఒక ఇత్తడి ఆకారం పెట్టించి ఒరిజినల్ని తనతోనే ఉంచుకున్నాడని కూడా ఆ కథనంలో భాగంగా చెప్పుకుంటారు. మళ్ళీ 1876లో అలాగే 1940లో రాగి ఆకారానికి బంగారు పూతతో చేసిన ఫినియల్ని మార్చారు. కాలం గడిచే కొద్దీ దాని కలర్ మరియు ఆకృతి మారటం వల్ల మళ్ళీ మార్చారు. కాకపోతే ఇవేవి ఒరిజినల్ ఫినియల్తో సరిపోలవు. ఏదేమైనా 466 కిలోల బంగారు ఫినియల్ ఏమైంది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఇకపోతే విలాసాలకు కట్టడాలకు దూరంగా ఉండే ఔరంగజేబు కూడా తాజ్మహల్ను చూసి ముగ్ధుడై తన భార్య దిల్రాస్ బాను బేగం జ్ఞాపకార్థం ఔరంగాబాదులో తాజ్మహల్ని పోలిన
బీబీకా మకబరా పేరు మీద ఒక కట్టడం కట్టించాడు. ఇందులో మెయిన్ డోమ్ మాత్రమే పాలరాయి మరియు మిగతా అంతా సున్నపురాయితో కట్టారు. దీనిని తాజ్ ఆఫ్ ద డక్కన్ అని, పేదవాడి తాజ్ మహల్ అని అంటారు. ఏదేమైనా 466 కిలోల బంగారు గోపుర శిఖరం ఏమైంది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.